Hello everyone, welcome to the channel. Today let us learn pronouns. Ee roju day 41. So day 41 lo manaku ee roju pronouns ante endo telusukundam. Actually pronouns ante they are the substitution for nouns. మాటికి noun యూజ్ చేయం కాబట్టి ఒక పారాగ్రాఫ్ లో స్టార్టింగ్ ఒక వ్యక్తి పేరు ఉంటుంది. ఒక వ్యక్తి పేరు గాని వస్తువు పేరు గానిండి ఒక ప్లేస్ పేరు గానిండి that is known as noun. So we won't repeat the same noun continuation. So in the sentence we won't repeat the noun again and again. So these pronouns are the substitutions. Pronouns అనేది noun యొక్క ప్లేస్ లో యూజ్ చేసేవి. ఊరికే రిపిటేషన్ అవాయిడ్ చేయడానికి మనము pronouns అనేది యూజ్ చేస్తాం. సో ఈ రోజు మనం pronouns గురించి తెలుసుకుందాం. Pronouns they are a substitution of a noun. Substitution అంటే noun కి బదులుగా వాడేదే pronoun. Then a pronoun is a word that is used in the place of a noun or a noun phrase to avoid a repetition. అర్థమైంది కదా? pronoun అంటే మాటికి మనం noun ప్లేస్ లో మాటికి noun యూజ్ చేయడం బాగుంటుంది కాబట్టి అవాయిడ్ చేయడానికి మనము pronoun అనేది యూజ్ చేస్తాం. pronoun అంటే ఎగ్జాంపుల్ ఏంటి? he, she, it. ఓకేనా? we, they, you, he ఇవన్నీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ ప్రొనౌన్స్ వేరే ఉంటవి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ వేరే ఉంటవి, పొసెసివ్ అడ్జెక్టివ్స్ వేరే ఉంటవి, పొసెసివ్ ప్రొనౌన్స్ వేరే ఉంటవి, తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వేరే ఉంటాయి. సో మనం ఈ రోజు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అంటే ఏంటి, పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి మనం నేర్చుకుందాం. సో ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వరుణ్ ఈజ్ an intelligent boy. వరుణ్ ఈజ్ so obedient. వరుణ్ studies well. వరుణ్ loves his parents. ఇది ఒక పారాగ్రాఫ్ లో we use varun. Always we use varun. Is it right to use varun in each sentence? ఒక పారాగ్రాఫ్ లో ప్రతి సెంటెన్స్ లో ఈ నౌన్ యూజ్ చేయడం కరెక్టేనా? కాదు. ఒక మనిషి ఉంటే ఫీమేల్ అయితే సెకండ్ సెంటెన్స్ లో షీ యూజ్ చేయాలి, మెయిల్ ఉంటే సెకండ్ సెంటెన్స్ నుంచి హీ యూజ్ చేయాలి. ఏదైనా పక్షి పశువు ఏదైనా ప్లేస్ ఉంటే దాన్ని ఇట్ యూజ్ చేయాలి. సో హియర్ యూ జస్ట్ అబ్జర్వ్ వరుణ్ ఈజ్ an intelligent boy. తర్వాత నెక్స్ట్ వి యూజ్ హియర్ వరుణ్. నో నీడ్ ఆఫ్ రిపిటిషన్. ఓకే, డోంట్ రిపీట్ ద నౌన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ వరుణ్ let us use he. వరుణ్ అనేది మెయిల్ కాబట్టి let us use he. He is so obedient. And here also repetition, it is not correct. So instead of varun we use he. He studies well. Okay, next here also varun loves his parents. No need of using varun. We have to use he. He loves his parents. ఆ విధంగా ఒక స్టార్టింగ్ లోనే మనం వరుణ్ యూజ్ చేసాము. తర్వాత ప్రతి సెంటెన్స్ లో కూడా we have to avoid the repetition. వరుణ్ అనేది ఊరిగా రిపీట్ చేయకుండా ప్రొనౌన్ యూజ్ చేయాలి. అదే ప్రొనౌన్ యొక్క ప్రాముఖ్యత. మనం ఇప్పుడు సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి, పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి, పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి. దాంతో పాటు ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ లో మెయిల్ తర్వాత ఫీమేల్. ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ పర్సన్ సింగులర్ లో సబ్జెక్ట్ ప్రొనౌన్ లో ఐ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ప్రొనౌన్ లో ఐ, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ లో మీ. ఐ పోయి ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది మీది. సో నెక్స్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్ లో మై, పొసెసివ్ ప్రొనౌన్ లో మైన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో మై సెల్ఫ్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ లో యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్. యు సబ్జెక్ట్ ప్రొనౌన్ లో కూడా యువే, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ లో కూడా యువే. కాకపోతే పొసెసివ్ అడ్జెక్టివ్ లో యువర్, కానీ పొసెసివ్ ప్రొనౌన్ లో యువర్స్. నెక్స్ట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ మెయిల్. ఇక్కడ మనము
మగవాళ్ళ గురించి మాట్లాడితే హీ హిమ్ హిస్ హిస్ హీ హిమ్ హిస్ హిస్ హిమ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ హిమ్సెల్ఫ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వచ్చి హిమ్సెల్ఫ్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ పర్సన్ ఫీమేల్, ఒకవేళ ఫీమేల్ అయితే షీ, హర్, హర్స్, సారీ షీ, హర్, హర్, పొసెసివ్ అడ్జెక్టివ్ లో హర్, పొసెసివ్ ప్రొనౌన్ లో హర్స్, అదే రిఫ్లెక్సివ్ లో హర్ సెల్ఫ్. ఓకే, హర్ సెల్ఫ్, షీ, హర్, హర్, హర్స్, హర్ సెల్ఫ్. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఒకవేళ మేల్ ఫీమేల్ కాకుండా అది ఒకవేళ ప్లేస్ కానివ్వండి, యానిమల్ కానివ్వండి, బర్డ్ కానివ్వండి, న్యూట్రల్ గా ఇట్, ఇట్, ఇట్స్, ఇట్స్, ఇట్స్ సెల్ఫ్. ఓకేనా, ఇట్ సబ్జెక్ట్ లో కూడా ఇట్టే, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ లో కూడా ఇట్టే, కానీ సబ్జెక్ట్ పొసెసివ్ అడ్జెక్టివ్ లో ఇట్స్, పొసెసివ్ ప్రొనౌన్ లో ఇట్స్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో ఇట్స్ సెల్ఫ్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ అయినట్టు ఫస్ట్ పర్సన్ ప్లూరల్ ఏమవుతుంది, వి అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ మీ అవుతుంది, ఐ, మీ. కానీ ప్లూరల్ లో వి, అస్, వి, అస్, వి, అస్. అదేవిధంగా పొసెసివ్ అడ్జెక్టివ్ లో అవర్, అవర్. అదేవిధంగా పొసెసివ్ ప్రొనౌన్ లో అవర్స్, అవర్స్, అవర్, అవర్స్, అవర్ సెల్ఫ్. అవర్ సెల్ఫ్ ఇక్కడ సెల్ఫ్ SELF అంటే సింగులర్ లో యూజ్ చేస్తాం. సింగులర్ లో సెల్ఫ్ యూజ్ చేస్తాం, ప్లూరల్ లో సెల్ఫ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, యువర్, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్. ఇక్కడ యువర్ సెల్ఫ్ ఉంది, అవునా. యువర్ సెల్ఫ్ అనేది సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్ లో సెల్ఫ్, సెల్స్. ఇది ప్లూరల్, ఇది సింగులర్. యు అంటే ఇంగ్లీష్ లో యు అనేది సింగులర్ కి యూజ్ చేస్తాము. యు ఆల్ గెట్ అప్, యు షట్ యువర్ మౌత్. సింగులర్ గా ఒక బాయ్ని అడగాలంటే యు షట్ యువర్ మౌత్ అంటాం. ఆ ఒక్క అబ్బాయిని ఒక అమ్మాయిని అడగాలంటే కూడా యు షట్ యువర్ మౌత్, యు స్టాండ్ అప్ అంటాం. అదేవిధంగా ఇంగ్లీష్ లో అందరిని ఉద్దేశించి అన్నా కూడా యు ఆల్ స్టాండ్ అప్, యు స్టాండ్ అప్, యు షట్ యువర్ మౌత్ అంటే ఒక్కరిని ఉద్దేశించి కూడా యు అంటాము, ఒకరికంటే మోర్ దాన్ వన్ ఉన్నా కూడా యు అని యూజ్ చేస్తాం. కాకపోతే ఈ సెంటెన్స్ ని బట్టి మనకు యు సింగులర్ ఇక్కడ, యు ప్లూరల్ ఇక్కడ తెలుస్తుంది. అయితే యువర్ సెల్ఫ్ అంటే సింగులర్, యువర్ సెల్స్ అంటే ప్లూరల్. ఇప్పుడు చూద్దాం, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయిపోయిందా, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ సింగులర్ యు, సెకండ్ పర్సన్ ప్లూరల్ యుఏ. యు, యు, యువర్, యువర్స్, యువర్ సెల్ఫ్. సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ ఇస్ దే. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్ లో దే, దెమ్ అంటే ఫస్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ లోనేమో హీ, షీ, ఇట్, హీ, షీ, ఇట్ ఏదైనా నౌన్. థర్డ్ పర్సన్ సింగులర్ లో హీ, షీ, ఇట్ ఇదంతా థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ లో హీ, షీ, ఇట్ అవుతుంది. అదే విధంగా ఆబ్జెక్ట్ లో హిమ్, హర్, ఇట్, హిస్, హర్, ఇట్స్, హిస్, హర్స్, ఇట్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్. సెల్ఫ్ ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్, ఇవన్నీ ఫస్ట్ పర్సన్ సింగులర్. దెన్ థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్. ఇప్పుడు థర్డ్ పర్సన్ ప్లూరల్, హీ, షీ, ఇట్ సింగులర్ అయినప్పుడు హీ, షీ అంటాం. కానీ ప్లూరల్ దే, వాళ్ళు, అందరూ. హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది. కానీ ఇదే ప్లూరల్ గా మాట్లాడితే దే అంటే వాళ్ళు, వారు, అవునా. దే, దెమ్ వాళ్ళకి, దేర్ అంటే వాళ్ళది, వాళ్ళ యొక్క. దేర్, మళ్ళీ దేర్ ఇంకా వేరే దేర్ ఉంది, THERE అంటే అక్కడ, అక్కడ. దేర్ అంటే వాళ్ళ, కొంచెం స్పెల్లింగ్ చేంజ్ చూడండి. దేర్ అంటే వారి యొక్క, వాళ్ళ. ఈ దేర్ అంటేనేమో అక్కడ. సో దే,
them, their, theirs, themselves. themselves చూడండి ప్లూరల్ లో themself కాదు themself కాదు ఇది సింగులర్ లో యూజ్ చేస్తాం themselves అనేది ప్లూరల్ they first subject pronoun object pronoun them possessive adjective their possessive pronoun theirs reflexive pronoun themselves సో ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి సబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే దేనికి వస్తుంది ఐ యు హి షీ ఇట్ వి దే ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్ లోకి వస్తుంది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి మీ హిమ్ హర్ ఇట్ అస్ యు దెమ్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కి వస్తుంది మరి అదేవిధంగా పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే మై యువర్ హర్ హిస్ ఇట్స్ అవర్స్ యువర్స్ దేర్ ఇవన్నీ కూడా పొసెసివ్ అడ్జెక్టివ్ మరి పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి మైన్ యువర్స్ హర్స్ హిజ్ ఇప్పుడు హర్స్ అన్నాం కానీ హర్స్ కి ఎస్ వచ్చింది ఇక్కడ కానీ హిస్ కి హిస్ కాదు హిస్ కాదు ఇది హిస్ అంటే పాము గుస అట్లా ఈ హిస్ కాదు ఇక్కడ ఎస్ వచ్చింది హర్స్ కి ఎస్ వచ్చింది కానీ హిస్ కి మాత్రం ఎస్ రాదు సో ఇది పొసెసివ్ ప్రొనౌన్ ఏంటి మైన్ యువర్ హర్స్ హిస్ ఇట్స్ అవర్స్ యువర్స్ దేర్స్ వాళ్ళవి దేర్స్ సో ఇవన్నీ పొసెసివ్ ప్రొనౌన్ ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటి మై ఉంటే మై సెల్ఫ్ యూ ఉంటే యువర్ సెల్ఫ్ షీ ఉంటే హర్ సెల్ఫ్ హీ ఉంటే హిమ్సెల్ఫ్ దే ఉంటే దేర్ సెల్ఫ్ దెమ్ ఉంటే దెమ్ సెల్స్ ఓకే ఆ విధంగా అవర్ ఉంటే అవర్ సెల్స్ యూ ఉంటే యువర్ సెల్స్ ఓకే దే ఉంటే దెమ్ సెల్స్ సో ఇక్కడ ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తుంది సో ఇప్పుడు ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ప్రొనౌన్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ పొసెసివ్ అడ్జెక్టివ్ పొసెసివ్ ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఇవన్నీ ఎలా యూజ్ చేయాలి ఎప్పుడు యూజ్ చేయాలి ఇది సబ్జెక్ట్ దగ్గర సెంటెన్స్ లో సబ్జెక్ట్ లో మాత్రమే ఇది యూజ్ చేయాలి సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ లో మాత్రమే ఇది యూజ్ చేయాలి సెంటెన్స్ లో ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అంటే నౌన్ కి బిఫోర్ పొసెసివ్ అడ్జెక్టివ్ యూజ్ చేయాలి ఇది పొసెసివ్ ప్రొనౌన్ అంటే పొసెసివ్ ప్రొనౌన్ దిస్ ఈజ్ మైన్ దిస్ ఈజ్ యువర్స్ ఈ విధంగా అంటే ఎవరిది ఇది పొసెసివ్ అంటే ఓనర్షిప్ చూడడానికి ఇది యూజ్ చేయాలి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే రిఫ్లెక్ట్ చేసే సెంటెన్స్ లో ఇది యూజ్ చేస్తాం సో నెక్స్ట్ వీడియోలో లెట్ us learn how to use these pronouns whether it may be subject pronoun object pronoun possessive adjective possessive pronoun reflexive pronoun ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే సీ యూ టుమారో టేక్ కేర్